హాయ్ ఫ్రెండ్స్, గెయిన్ ప్రోటోకాల్లో మనం రిఫర్ చేస్తే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది తెలుసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం రిఫర్ చేసిన వాళ్ళు $30 ప్యాకేజ్ తీసుకుంటే మనకు డైరెక్ట్ ఇన్కమ్ 10%. $30లో 10% అంటే $3 ఇన్కమ్ వస్తుంది. స్పిల్ ఓవర్ ఇన్కమ్ 1% అంటే $0.3 వస్తుంది. లెవెల్ ఇన్కమ్ 0.5% అంటే $0.15 వస్తుంది. మనం ఫస్ట్ రిఫర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకు ఫస్ట్ డైరెక్ట్గా వస్తారు. అక్కడ మనకు సూపర్ లెగ్ ఇన్కమ్ అనేది $0.3 వస్తుంది. అంటే టోటల్ మనం ఒకరిని రిఫర్ చేస్తే మనకు $3.75 వస్తుంది. అంటే మనకు 4 రకాల ఆదాయాలు వస్తాయి ఒకరిని రిఫర్ చేస్తే: డైరెక్ట్ ఇన్కమ్, స్పిల్ ఓవర్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, సూపర్ లెగ్ ఇన్కమ్. తర్వాత మనం నెక్స్ట్ ఇంకొకరిని రిఫర్ చేస్తే వాళ్ళను మనకు సెకండ్ డైరెక్ట్ అంటాం. అప్పుడు కూడా మనకు $3, $0.3, $0.15, కానీ సూపర్ లెగ్ ఇన్కమ్ $0.6 వస్తుంది. అప్పుడు మనకు టోటల్ ఇన్కమ్ $4.05 వస్తుంది. అంటే మనం సెకండ్ వ్యక్తిని రిఫర్ చేస్తున్నాం కాబట్టి మనకు సూపర్ లెగ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా మనం థర్డ్ పర్సన్ని రిఫర్ చేస్తే, అంటే మనం డైరెక్ట్ ఇంకో పర్సన్ని రిఫర్ చేస్తే వాళ్ళు మనకు థర్డ్ పర్సన్ అవుతారు, థర్డ్ డైరెక్ట్ అవుతారు. అప్పుడు డైరెక్ట్ ఇన్కమ్ $3, స్పిల్ ఓవర్ ఇన్కమ్ $0.3, లెవెల్ ఇన్కమ్ $0.15. తర్వాత థర్డ్ డైరెక్ట్ చేస్తున్నాం కాబట్టి సూపర్ లెగ్ ఇన్కమ్ $0.9 వస్తుంది. అప్పుడు మనకు టోటల్ ఇన్కమ్ $4.35 వస్తుంది. అంటే ఇక్కడ సూపర్ లెగ్ ఇన్కమ్ అనేది చేంజ్ అవుతుంది, పెరుగుతూ ఉంది. మనకు డైరెక్ట్ ఇన్కమ్, స్పిల్ ఓవర్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ సేమ్ ఉంటుంది. సూపర్ లెగ్ ఇన్కమ్ మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే మనం ఒకరిని రిఫర్ చేసినప్పుడు $0.3 వస్తుంది సూపర్ లెగ్ ఇన్కమ్. ఇంకో వ్యక్తిని రిఫర్ చేసినప్పుడు $0.6 వస్తుంది. థర్డ్ పర్సన్ని రిఫర్ చేసినప్పుడు $0.9 వస్తుంది. ఫోర్త్ పర్సన్ని డైరెక్ట్ రిఫర్ చేసినప్పుడు $1.2 వస్తుంది. అంటే ఈ విధంగా సూపర్ లెగ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఫిఫ్త్ పర్సన్ డైరెక్ట్ రిఫర్ చేస్తే $1.5 వస్తుంది. సిక్స్త్ పర్సన్ డైరెక్ట్ రిఫర్ చేస్తే $1.8 వస్తుంది. సెవెంత్ పర్సన్ డైరెక్ట్ రిఫర్ చేస్తే $2.1 వస్తుంది. ఎయిత్ పర్సన్ డైరెక్ట్ రిఫర్ చేస్తే $2.4 వస్తుంది. నైన్త్ పర్సన్ డైరెక్ట్ రిఫర్ చేస్తే $2.7 వస్తుంది. 10th పర్సన్ డైరెక్ట్ రిఫర్ చేస్తే $3 వస్తుంది. తర్వాత 11th పర్సన్ కానీ అంతకంటే 12th పర్సన్, 13th పర్సన్ సో అనే విధంగా రిఫర్ చేస్తే మనకు $3 ఇన్కమ్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ రిఫర్ చేసినప్పుడు మనకు వచ్చేది $3.75. సెకండ్ పర్సన్ డైరెక్ట్ రిఫర్ చేసినప్పుడు $4.05. థర్డ్ పర్సన్ డైరెక్ట్ రిఫర్ చేసినప్పుడు $4.35. ఈ విధంగా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏం లేదు, మీరు ఒకరిని రిఫర్ చేస్తారు కదా, వాళ్ళు మీకు ఫస్ట్ డైరెక్ట్ అంటారు. అదేవిధంగా మళ్ళీ మీరు ఇంకొక పర్సన్ను రిఫర్ చేస్తే వాళ్ళని మీకు సెకండ్ డైరెక్ట్ అంటారు. మళ్ళీ మీరు ఇంకొక పర్సన్ను రిఫర్ చేస్తే వాళ్ళని మీకు థర్డ్ డైరెక్ట్ అంటారు. ఈ విధంగా మీరు ఎంతమందిని రిఫర్ చేస్తే వాళ్ళందరూ మీకు డైరెక్ట్ అంటారు. ఫస్ట్ రిఫర్ చేసిన వాళ్ళు ఫస్ట్ డైరెక్ట్, సెకండ్ రిఫర్ చేసిన వాళ్ళు సెకండ్ డైరెక్ట్, థర్డ్ రిఫర్ చేసిన వాళ్ళు థర్డ్ డైరెక్ట్, ఫోర్త్ వాళ్ళు ఫోర్త్ డైరెక్ట్. ఈ విధంగా మనకు మీరు ఎంతమందిని డైరెక్ట్ రిఫర్ చేస్తే వాళ్ళందరినీ మీకు డైరెక్ట్ అంటారు. ఫస్ట్ రిఫర్ చేస్తే ఫస్ట్ డైరెక్ట్, సెకండ్ రిఫర్ చేస్తే సెకండ్ డైరెక్ట్, థర్డ్ రిఫర్ చేస్తే థర్డ్ డైరెక్ట్. ఈ విధంగా మనం ఇన్కమ్ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ రిఫర్ చేసినప్పుడు మనకు $3.75 వస్తుంది. సెకండ్ రిఫర్ చేసినప్పుడు $4.05. అంటే ఇక్కడ మనం డైరెక్ట్ రిఫర్ చేసుకుంటే మనకి ఇన్కమ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, 10th డైరెక్ట్కు మనకు $3 సూపర్ లెగ్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత 11th కానీ 12th కానీ సో అని ఈ విధంగా విన్నా కూడా మనకు $3 సూపర్ లెగ్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డైరెక్ట్ రిఫర్ చేసుకునే ప్రయత్నం చేయండి. జై గెయిన్ ప్రోటోకాల్.